నమస్తే సార్. నమస్తే. ఎలాంటి సిట్యుయేషన్స్‌లో మీ దగ్గరకొస్తారు? అంటే ఏ పార్ట్స్ డ్యామేజ్ చేసుకొనొస్తారు? క్యూరియస్ క్వెషన్ ఇది. అంటే అలా అని కాదు. హ్మ్. ఇప్పుడు డ్యామేజెస్ ఎక్కువగా అంటే ఇప్పుడు ఫిల్లర్ ఎవరో ఇచ్చారు. హా! అది ఒక చోట ఎత్తుగా వచ్చేసింది. ఓకే. ఒక చోటేమో అప్ అండ్ డౌన్ వచ్చింది. ఓకే. ఫిల్లర్ అనేది ఇచ్చినట్టే తెలియకుండా ఇవ్వడం అనేది స్కిల్. హ్మ్. ఒక సైడ్ ఎక్కువ, ఒక సైడ్ తక్కువ రావడం అనేది ఫస్ట్ రాంగ్. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఇంకొకటి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్లర్ అనేది ఇక్కడి వరకు వచ్చింది. ఇప్పుడు హ్మ్. నోస్ ఫిల్లర్ అనవసరంగా ఎక్కువ ఇచ్చేసారనుకోండి. ఓకే. అది ఎక్కువ బల్క్ వచ్చేసింది. హ్మ్. లేదా ఒక సైడ్‌కి వెళ్ళింది. ఒక సైడ్ బానే ఉంది. దట్ ఈస్ వన్ మోర్ థింగ్. హ్మ్. ఇప్పుడు లిప్‌కొచ్చేటప్పటికి ఒక సైడ్ ఎక్కువగా ఉండడం, ఒక సైడ్ తక్కువగా ఉండడం హ్మ్. అనేది ఉండకూడదు. దట్ ఈస్ వన్ మోర్ థింగ్. అలాగే ఇప్పుడు సర్జికల్‌గా కూడా ఒకసారి మిస్టేక్ జరగొచ్చు. హ్మ్. ఎక్కడో ఎవరో దగ్గర చేయించుకుని ఒక మిస్టేక్ అయ్యి కరెక్షన్ కావాలని వచ్చేవాళ్ళు రావచ్చు. లేదా సర్జరీ చేశాక గబుక్కున బై మిస్టేక్ ఆళ్ళకే ఏదో ముక్కు ఎక్కడో తగిలి అది క్రాస్ వెళ్ళి హ్మ్. మళ్ళీ కరెక్షన్‌కి మళ్ళీ రావచ్చు. హ్మ్. రకరకాలు. ఇది సర్జికల్ కావచ్చు, హ్మ్. ప్రొసీజరల్ కావచ్చు, సెల్ఫ్‌గా వాళ్ళు చేసుకునేలాగా మీరన్నట్టు హ్మ్. మిషన్స్ వాళ్ళకి వాళ్ళే కొనేసుకుని లేదా వ్యాక్సింగ్ వెళ్ళొచ్చు. హ్మ్. వ్యాక్సింగ్ వలన హీట్‌తో గబుక్కున చేసి హ్మ్. వాళ్ళ స్కిన్ కాలినోళ్ళు కూడా రావచ్చు. ఓకే. లాట్ ఆఫ్ థింగ్స్. లెట్ అస్ టాక్ హ్మ్. రియలిస్టికల్లీ అండ్ హ్మ్. ప్రాక్టికల్లీ. సో, ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఆన్‌లైన్‌లో గ్లూటథైన్ ఏదో ఇంజెక్షన్స్ దొరికేస్తున్నాయని. ఆహ్, రియల్ ఇంజెక్షన్స్ ఆర్ నాట్ దట్ చీప్. ఆ! ఆ కంటెంట్, అవును. ఆ ప్రొడక్షన్‌కి హ్మ్. దానికొచ్చే కొలాజన్స్, హ్మ్. దాన్ని ఎప్పుడైనా గ్రోత్ ఫ్యాక్టర్స్ అని, హ్మ్. మల్టిపుల్ యాంటీ ఆక్సిడెంట్స్, ఆ! వైటమిన్స్, మినరల్స్ కాంబినేషన్‌తో అవును. ఆ మాలిక్యూల్ అంత చీప్‌గా ఎందుకొస్తది? ఆ! అదే ఆలోచించాలి. ఆ! యెస్. రియల్‌గా పని హ్మ్. చేయాలంటే అది దానికి ఎంతో హ్మ్. కొంత కాస్ట్ ఉంటుంది. హ్మ్. సో, అలాగా సెలక్షన్ ఆఫ్ ద థింగ్ హ్మ్. చేసేటప్పుడు కూడా హ్మ్. మనం వి ఆర్ నాట్ డూయింగ్ ఇట్ హ్మ్. కంటిన్యూయస్‌గా పొడుగున చేసేసేది కూడా కాదు. హ్మ్. సో, అది కూడా చూసుకోవాలి. ఓకే. చూసుకొని రైట్ థింగ్, రైట్ అప్రోచ్, రైట్ ప్రొడక్ట్ ఇయన్నీ కూడా చూసుకోవాలి.